రైట్ సార్. రెండో అంశానికి వస్తే ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ఏపీ గవర్నమెంట్ నుంచి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వెళ్ళి చాలా విధ్వంసం జరిగిపోయింది, గత 5 సంవత్సరాల పాటు మా రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది, మాకు నిధులు ఇవ్వండి, ఈ టైప్లో వ్యాఖ్యానించారే తప్ప వేరే ప్రస్తావన లేదు. అంటే ప్రత్యేక హోదా ప్రస్తావన అసలు లేదు. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? నిజమే, మీరు అన్నట్టుగా ఈ విమర్శ వచ్చింది. 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనగారి అని ఆయన ఇదివరకు ప్రధానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆయన వచ్చారు, కలుసుకున్నారు, రాష్ట్రాలకు వెళ్ళి ఇంకో 2 రాష్ట్రాలు తిరగాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. చంద్రబాబు జనరల్ ప్రజెంటేషన్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలు వీటి మీద ఇచ్చారు. వాళ్ళ ఏకైక థీమ్ ఏంటి మొత్తంగా వినపడింది అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసం జరిగిపోయింది, దీని నుంచి కోలుకోవాలంటే మీరు మాకు సహాయం చేయాలి. ఇది మెయిన్. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయింది, ఆ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. చంద్రబాబు నాయుడు ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ ఇంకా అలాగే ఉంది, పైగా అమరావతికి ఇంకో 50,000 ఎకరాలు, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయాలు ఎందుకు ప్రధానంగా రాకపోవడం, జగన్ మీద విమర్శ ఆ కాలంలో జరిగిన తప్పులు దాన్ని ఎవరు కాదన్నారు, కానీ అదే ప్రధానమైన అంశంగా తీసుకుంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆర్థిక సంఘమే కదా. జనరల్ గా ఆర్థిక సంఘం ముందు ఇలా మాట్లాడతాయా ప్రభుత్వాలు? అంటే వాళ్ళు దీనికి ప్రధానంగా ఇచ్చిన కలర్ అది. టెక్నికల్ గా అందులో ఏం రాశారు, ఏం చెప్పారు అనేది ఒకటైతే, ప్రెస్ ముందు అయితే ప్రెస్కి ఇచ్చింది, మీడియాలో హైలైట్ చేసింది 5 ఏళ్ళు విధ్వంసం, 5 ఏళ్ళు జరిగింది మాకు, 5 ఏళ్ల విధ్వంసం అనేది అయితే వాడుతున్నారు. కానీ అసలు సమస్య ప్రమోద్, విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది విభజన చట్టంలోనే పెట్టారు, కానీ మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీతో ఉన్నారు. తర్వాత ఇద్దరు కూడా హోదా ఇవ్వలేదని పోరాటం అది ఇది అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డు అన్నాడు, చంద్రబాబు ఏమో ప్యాకేజీని అడిగి తర్వాత వెనక్కు పోయి, ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగాల వద్దా? అడగాలి, కనీసం అడగాలి కదా. ఇస్తారా లేదా వేరే విషయం. పైగా వచ్చిన పనగారి ఏమో ముగిసిన అధ్యాయం అని చెప్తుంటే దాని గురించి ఏం మాట్లాడకుండా అది విద్రోహం. విధ్వంసం ఒకే జగన్ ఖాతాలో విధ్వంసం వేద్దాం, ఈ విద్రోహం కేంద్రం ఖాతాలో వేయాలి, ఎన్డీఏ పార్టీలు అన్నీ ఉన్నవి వేయాలి. దీన్ని ఎలా మార్చుకోవాలి? పైగా ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. అప్పటికి ఇప్పటికీ అదనంగా ఇప్పుడు ఏఐ వచ్చి ఉద్యోగాలన్నీ పోతున్నాయి. చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు జపాన్, పెట్టుబడులు తేవటం అని. అసలు పెట్టుబడులు పెట్టడం కుదరదు, ఉన్న ఉద్యోగాలు కాపాడుకోవాలనే కదా ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇంకో దేశంలోకి వెళ్ళి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామంటే ఆ దేశంలో వాళ్ళే ఒప్పుకోవట్లా. మనవి మీరు వేరే చోట పెట్టదు, మా దగ్గరికి వేరే వాళ్ళు రాలి, ఇదొక సమస్య. ఇంకా మూడోది అమరావతి ఎప్పుడు పూర్తి అవుతుంది. ఇవేమీ అడగకుండా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చాలా ఇతోధికంగా సహాయం చేస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. కేంద్రం సహాయం చాలటం లేదు. కేంద్రం ఇప్పుడు ఇచ్చేది ఇవ్వడం లేదని, ఇంతకుముందు ఇవ్వలేదని అది నొక్కి చెప్పకుండా ఈ 5 ఏళ్ళు ఒకవేళ తప్పే అనుకుంది, ఆ తప్పు మనలో మనం పరిష్కారం చేసుకోవాలి రాష్ట్రంలో. కేంద్రాన్ని అడిగేటప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది. కాబట్టి చాలా మంది మిగతా రాజకీయ పక్షాలు, వామపక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ సరికాదు, ప్రత్యేక హోదా గట్టిగా అడిగి ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు రౌండ్ టేబుల్ పెట్టి అవన్నీ చేసిన ఆయన తీరా ఇప్పుడు తన అధికారంలో ఉండి కీలకవాణి ఎందుకు లేదని ఉంది. కాబట్టి ఈ సమస్య ఎలా వస్తుంది, అసలు ప్రత్యేక హోదా అయిపోయిందని వీళ్ళు కూడా నమ్ముతున్నారా? అడగని కూడా అడగరా? అంటే అది అసలు ఎజెండాలోనే ఎజెండాలోనే ఉండకుండా పోతే ఏం జరుగుతుంది? ప్రత్యేక సదుపాయం ఏంటి ఆంధ్రప్రదేశ్? సార్ ఒక విషయం చెప్పండి, జగన్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం అని. ఆయన ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు అంతా చెప్పి, ఇప్పుడు వాళ్ళకి మన అవసరం ఉంది కదా. ప్రమోద్, చాలా కీలకమైన ప్రశ్నే. చంద్రబాబు నాయుడు కూడా ఈ మాట అనేవాడు. ఎందుకంటే 2014లో గెలిచాము, కానీ మన మీద ఆధారపడలేదు ఆ ప్రభుత్వం, దానికి మెజారిటీ ఉంది కాబట్టి మనం వ్యతిరేకించలేము. తర్వాత బయటకు వచ్చారనుకోండి, జగన్ కూడా ఇదే అంటుండేవాడు, కర్మగా వాళ్ళకే మెజారిటీ వచ్చింది, మన మీద ఆధారపడి ఉంటేనే. అంటే ఆ 2 మాటలు అవాస్తవం అని ఇప్పుడు తేలుతుంది. మన మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఆధారపడి ఉన్నా కానీ అడగడమే లేదు, అడిగిన తర్వాత ఇవ్వకపోవడం కాదు. కాబట్టి ఈ పాలక పార్టీలు ఈ 2 అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా ఇప్పుడు సేమ్ అక్కడ ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే, పవన్ కళ్యాణ్, జనసేన కూడా ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగిన దానిలో
ఒక్క అంశమే పట్టుకొని అది విధ్వంసం పల్లవి పట్టుకొని హోదాను మర్చిపోవటం, అదనంగా నిధులు సహాయాలు అడగకపోవటం, విభజన నష్టాల భర్తీకి ఏం చేయాలన్నా చూడకపోవటం దారుణం. దీనికి కొసమెరుపుగా నేను చెప్పేది, రైల్వే డివిజన్ విశాఖ డివిజన్ ఇచ్చామన్నారు, కానీ ఇప్పటికీ దాన్ని గజెట్ చేయలేదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశం కూడా తేలలేదు. నిన్న విశాఖలో ఐటీ హిల్స్ మీద టాటా టీసీఎస్కు ఎకరం ₹1 ఇచ్చారు. అంటే నామినల్ ఊరికేనే ఇచ్చినట్టే. దీన్ని ఖండిస్తూ అక్కడ ఈఎస్ శర్మ అనే ఐఏఎస్ మాజీ అధికారి, అన్ని పర్యావరణం ఎక్కువైనా మీరు విశాఖ ఉక్కుకు సహాయం చేయలేము, భూములు అమ్ముతామంటారు ఉన్న భూములు, దీనికేమో టాటాలకేమో మీరు ₹1 ఇస్తారు, లూలుకేమో 13 ఎకరాలు ఇస్తారు, ఏంది ఇది అని. కాబట్టి ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్.